బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, స్వామివారి భక్తులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి అనేక సార్లు, కొన్ని వందల సార్లు స్వామివారి దర్శనానికి ఇచ్చేయడం జరిగింది. ఆ అవకాశాన్ని స్వామివారు కల్పించారు. కానీ ఈరోజు ఒక నిందితుడిలాగా, ఒక దోషిలాగా నాకు సంబంధం లేని అంశాలపైన అనేక రకాలుగా ఆరోపణలు వస్తుంటే వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి స్వామివారి సన్నిధిలో సత్య ప్రమాణం చేయడానికి రావడం జరిగింది. నా మీద చేసిన ప్రధాన ఆరోపణలు నిజం కాదని స్వామివారి సన్నిధిలో, స్వామివారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. నేను బీసీవై పార్టీ అధ్యక్షుడిగా రామచంద్ర యాదవ్ అనే నేను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత గారికి కానీ, ఆవిడ ఆస్తులకు కానీ, ఆవిడ డబ్బులకు కానీ, ఆవిడ సన్నిహితురాలైన శశికళ గారి ఆస్తులకు కానీ, ఆవిడ డబ్బులకి లేదా ఆవిడ ఆస్తులకు కానీ, మరి ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ, వేరే ఏ వ్యక్తికి సంబంధించి కానీ, ఏ సంస్థకు సంబంధించి కానీ నేను బినామీ కాదు అని స్వామివారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. అదేవిధంగా నా మీద చేస్తున్న మరొక ఆరోపణ, నా పార్టీ విధానాలు, నా పార్టీ కార్యక్రమాల వెనక ఏదో పార్టీ ఉంది, ఏదో నాయకుడు ఉంది అంటూ, అందులో ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మా పార్టీ వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని చెప్పి అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేస్తుంటే దానికి కూడా స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ పార్టీలో ఉంటున్న మరొక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ, వారి కుటుంబానికి కానీ, నాకు రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఎటువంటి సంబంధాలు, ఎటువంటి లావాదేవీలు లేవని ఆ స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేయడం జరిగింది. ఈరోజు ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము ఈ దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నా మీద ఇన్ని ఆరోపణలు, ఇన్ని అసత్య ప్రచారాలు, ఇన్ని విషయం చేస్తున్న మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని వేధింపులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, మరెన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఆ భగవంతుడి తోడుగా, ఆ భగవంతుడు నాకు ఆశీర్వాదం ఉన్నంత వరకు, ఆ స్వామి నాతో ఉన్నంత వరకు మీ మీద పోరాటం కొనసాగుతుంది. తరిమి కొట్టేంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాను తప్ప నేను తప్పు చెయ్యనని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తూ, ఈ రోజు నా మీద వచ్చిన ఆరోపణలకు స్వామి సాక్షిగా నేను ప్రమాణం చేశాను. కానీ ఇప్పుడున్న పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నాయకులు కావచ్చు, మీరు చేస్తున్న దోపిడీ పైన కానీ, అరాచకాల పైన కానీ, అక్రమాల పైన కానీ స్వామివారి సన్నిధిలో వచ్చి ప్రమాణం చెయ్యమని నేను అడగను. ఎందుకంటే ఈ విషయాలు ఈ రాష్ట్రం కాదు, దేశం మొత్తం తెలుసు. కానీ ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజకవర్గం కానీ, తంబళ్లపల్లె నియోజకవర్గం కానీ, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో కానీ 2014 ఎన్నికలు, 19 ఎన్నికలు, 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, పెద్దిరెడ్డి కుటుంబానికి లోపాయికారి ఒప్పందం లేదని ప్రమాణం చేసే దమ్ము మీకుందా? పోటీ చేసిన అభ్యర్థులకు కానీ స్వామివారి సన్నిధిలో లేదని నిరూపిస్తే మీరు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి ఆరోపణలకు, ఇలాంటి చిల్లర వ్యవహారాలకు భయపడేవాడిని కాదు. ఖచ్చితంగా ఈ రోజు ఒక్కటే చెప్తున్నాను, మీ రెండు పార్టీల యొక్క అంతానికి అసలైన బీజం ఈ రోజు పడింది.
ఈ కార్యక్రమానికి నాకు నైతిక మద్దతు ఇవ్వడానికి విచ్చేసిన నా అభిమానులకు, పార్టీ నాయకులకు అందరికీ కూడా శిరసు వంచి వందనాలు సమర్పించుకుంటూ